రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. మరో 4 నెలల్లో ఏపీలో ఎన్నికలు జరుగుతుండటంతో తాజా రాజకీయాలపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. ఇప్పటికే చంద్రబాబు నివాసంలో రాబిన్ శర్మ టీం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. మరో 4 నెలల్లో ఏపీలో ఎన్నికలు జరుగుతుండటంతో తాజా రాజకీయాలపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. ఇప్పటికే చంద్రబాబు నివాసంలో రాబిన్ శర్మ టీం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. రవిచంద్ర. సోనియా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా కొంత సంచలనం అనేది చెప్పాలి. నిన్నటి వరకు వైసీపీ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ లోకేష్ కారులో ప్రత్యక్షం అవడం అనేది ఒక్కసారిగా సంచలనంగా కనిపిస్తా ఉంది. ఇద్దరు ప్రత్యేకమైన హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్నారు. గన్నవరం నుంచి ఉండవల్లి చంద్రబాబు నివాసానికి నేరుగా లోకేష్ ప్రశాంత్ కిషోర్ కలిసి వెళ్ళడం అనేది రాజకీయ వర్గాల్లో ఒక కలకలంగా మారింది. నిన్నటి వరకు వైసీపీకి వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఒకసారిగా తెలుగుదేశం చెంతన చేరడం అనేది రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు రాబిన్ శర్మ తెలుగుదేశం వ్యూహకర్తగా ఉండగా రాబిన్ శర్మను పక్కన పెట్టి ప్రశాంత్ కిషోర్ ను వ్యూహకర్తగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అసలు ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం వ్యూహకర్తగా వ్యవహరిస్తే సీట్లు అదేవిధంగా క్యాంపెయిన్ పై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయా? వీటన్నిటిపై అయితే పెద్ద ఎత్తున చర్చ సాగుతా ఉంది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ కొంత తెలుగుదేశానికి దగ్గరయ్యారని ఈ పరిణామాలను బట్టి అర్థమవుతుంది. గత కొంతకాలంగా వైసీపీ క్యాండిడేట్ల ఎంపికల్లోనూ అదేవిధంగా విధానపరమైన నిర్ణయాల్లో ప్రశాంత్ కిషోర్ గతంలో కూడా వ్యతిరేకంగా కొన్ని ట్వీట్లు చేసిన పరిస్థితి కూడా మనకి తెలుస్తా ఉంది. గత ఎన్నికల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం చంద్రబాబు నాయుడుతో భేటీ అవడం కొద్దిసేపటి క్రితం ఉండవల్లిలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలు ఇది రాబోయే ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశంతో కలిసి పనిచేస్తారా లేదా వ్యూహకర్తగా వ్యవహరిస్తారా, అసలు మొత్తం తానై పనిచేస్తారా అనేది ఒక చర్చ అయితే సాగుతా ఉంది. సోని. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.